స్టార్ట్. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 అక్టోబర్ 2025 సుమారు ఈవినింగ్ 5:40 PM చైన్ స్నాచింగ్ జరిగినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే మన ఆఫీసర్స్ రంగంలోకి దిగి ఫస్ట్ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేస్తారు. ఇందులో విక్టిమ్ వచ్చేసరికి దారమొల్ల నాగమణి, వైఫ్ ఆఫ్ దారమొల్ల వజ్రయ్య, ఏజ్ 58 years. ఈమె ఆక్యుపేషన్ ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అమ్ముకుంటుంది. సో ఆ రోజు ఈవినింగ్ టైంలో ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి అతనికి జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలని చెప్పేసి ఆమెను మాటలలో దించి ఆమె కొంచెం సైడ్కి తిరగడంతోనే ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు సుమారు 2.6 తులాస్, ఇందులో పుస్తెల తాడు 2.2 తులాస్, 2 పుస్తెలు ఉన్నాయి, అవి కూడా రికవర్ చేయడం జరిగింది. అవి 4 grams. ఇవి లాక్కొని తీసుకొని వెళ్తారు. తర్వాత ఇతను అక్యూజ్డ్ మొహమ్మద్ సద్దాం A1, ఇతను లాక్కొని తీసుకెళ్తారు. ఏజ్ 32 years, ఆక్యుపేషన్ కార్పెంటర్. A2 సహాయంతో A2 దగ్గర అమౌంట్ తీసుకొని దీన్ని అతనికి ఇస్తారు. వీళ్ళంతా ఆల్రెడీ ప్రీవియస్ ఇద్దరు పరిచయం ఉన్న వ్యక్తులు. A1 జైలు నుండి వెళ్ళి వదిలి వచ్చిన తర్వాత A2తో కలిసి ఈ చైన్ స్నాచింగ్ అనే అఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతారు. నిన్న అంటే 5th అక్టోబర్ 2025 నైట్ 11:30కి మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇద్దరు పలానా ఏరియాలో ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర అంటే వెంటనే మనకి క్రైమ్ టీం వెళ్ళేసి వాళ్ళను అప్రహెండ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ దాంట్లో మెయిన్గా మనకు సీసీ ఫుటేజ్ బాగా కీలకమైంది. ఎవరైతే A2 ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి సుమారు 34,100 రూపాయలతోని ఈ పుస్తెల తాడు ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నది అందులో భాగంగా అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ కూడా మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ అయింది. ఇందులో మన క్రైమ్ టీం DI సైదులు గారి ఆధ్వర్యంలో DSI అశోక్ కుమార్, అదేవిధంగా రవి, శ్రీకాంత్, రషీద్దీన్, నియాజ్ అహ్మద్ వీళ్ళు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఒక్క రోజులోనే ఈ చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేయడం అనేది ఒక్కోసారి కొంచెం మనం చాలా క్రిటికల్గా ఉంటుంది. 1 dayలోనే ఇటువంటి క్రిటికల్ కేసును చేసి డిటెక్ట్ చేసి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరు అక్యూజ్డ్ A1 వచ్చేసరికి ఇతని మీద సుమారు 30 ప్రాపర్టీ అఫెన్సులు, అబిడ్స్, హుమాయూన్ నగర్, సైఫాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, తర్వాత రాచకొండ కమిషనరేట్లో ఎల్బీ నగర్, మీర్పేట్, ఉప్పల్ సుమారు ఒక 30 కేసులు కూడా ఉన్నాయి. ఫర్దర్గా ఇతని మీద కూడా ఇంకా ఏం చేయాలన్నది కూడా ఆలోచిస్తాం. A2 ఇతని మీద ఒక బాడీలీ అఫెన్స్ ఉంది, ఉపాదే శివ అని చెప్పేసి. ఈ క్రైమ్ నెంబర్ 240/21 ఇదే పోలీస్ స్టేషన్లో హబీబ్ నగర్ PS లిమిట్స్లోనే 326 కంటెంట్లో ఉంది. సో ఇవాళ వీళ్ళిద్దరిని రిమాండ్ పంపించి మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి A1 A2 ఇద్దరిది హైదరాబాదే, మల్లెపల్లి దగ్గర ఉంటాడు A1. A2 ఎక్కడ ఉంటాడు? సేమ్ మల్లెపల్లె. ఇక్కడనే కార్పెంటర్ వర్క్ చేసుకొని ఇక్కడనే లోకల్ వీళ్ళు ఫ్రెండ్స్. అదే జనరల్గా ఐసోలేటెడ్ ఉండి కొంచెం సింగిల్ లేడీ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో దట్ ఎందుకంటే వాళ్ళు రెసిస్ట్ తక్కువ చేయడము, సో వీళ్ళ ప్లాన్ అనేది ఈజీగా ఇంప్లిమెంట్ అవుతుందన్న ఒక ఆలోచనతో వీళ్ళు ఇండివిజువల్ మహిళలను టార్గెట్ చేస్తారు. చేతులు ఏం మారలేదు, ఒక రిసీవర్ ఉన్నారు. మనకు ప్రాపర్ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. దానివల్ల మనం ఆ లీడ్ తీసుకొని పోవడం వల్ల మనం ఇంకా ఫర్దర్గా కాకముందే వచ్చేసినాం. మేబీ మీరు అన్నట్టు ఒకవేళ ఇంకా డిలే అయ్యేది ఉంటే మేబీ చేతులు మారేది కావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే A1 A2 మాత్రమే ఇద్దరే ఇన్వాల్వ్ అయ్యారు.